Lights, camera, rolling, music. హాయ్ అండి, గుడ్ విల్ సినిమా బ్యానర్ మీద సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమినేని సునీత నిర్మాతగా మన అల్లుడు సీను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సోనారిక హీరోయిన్గా ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ స్పీడ్ ఉన్నాడు. స్పీడ్గానే ఉన్నాడు, కాకపోతే ఒక్కసారి భుజం మీద చెయ్యేశాక వాడు ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు, టీస్ చేస్తే తోలు తీస్తాడు. ఏజ్ 20 సే, స్పీడ్ 120. మరి స్పీడ్ ఉన్నాడు కథ చెప్పాలి అంటే శోభన్ మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చేసే క్యారెక్టర్. మరి హీరోయిన్ వాసంతి ఎవరో సోనారిక. ఈ అమ్మాయిని మన హీరో ఫ్రెండ్ ప్రేమిస్తాడు. దాంతో మన హీరో వీళ్ళిద్దరిని అవుట్ చేయడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో హీరోయిన్ ప్రేమిస్తుంది. ఈ విషయం ఫ్రెండ్కి చెప్పి ఒప్పించి వీళ్ళిద్దరూ అవుట్ అవుదాం అనుకుంటున్న టైంలో హీరోయిన్ పేరెంట్స్ అడ్డొస్తారు. వాళ్ళని కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ అవుట్ అవుదాం అనుకుంటున్న టైంలో హీరోయిన్కి ఆల్రెడీ ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు బాగా వరుస అయినటువంటి వ్యక్తిని. అతను అడ్డొస్తాడు. దాంతో కథలో ట్విస్ట్ ఏర్పడుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతను కూడా మన హీరోకి ఫ్రెండ్. ఆ విషయం మన హీరోకి చివరిదాకా తెలియదు. ఇన్ని ట్విస్టుల మధ్య ప్రయాణం చేసి తన ప్రేమ కథను నడుపుకుని తన ప్రేమను తను ఎలా సొంతం చేసుకున్నాడు అనే పాయింట్తో మన ముందుంచిన ఎంటర్టైన్మెంట్ కథ ఈ స్పీడ్ ఉన్నాడు. సుందరపాణి అనే తమిళ సినిమా రీమేక్ ఇది. ఈ కథని మన తెలుగు నేటివిటీకి దగ్గరగా చూపించాలనే స్టోరీ డెవలప్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ పెరిగింది. అదేంటో ఫీల్ తగ్గింది. అప్పుడెప్పుడు రోజుకో సినిమా తీసే రామ్ గోపాల్ వర్మలా ఉండకూడదురా, 2 ఏళ్లకో సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి. అరెరే బెల్లంకొండ వేయన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ ఒసినీసి కేసుముండ పొగలే మైసూరు కొండ ఇదిగో చల్లారకుండా. ఈ అమ్మాయి పేరు అమల, చేసేది పాల వ్యాపారం. పెళ్ళయ్యాక ముద్దుగా అమలా పాల్ అని పిలుచుకోవచ్చు. చింపాంజీలో ఉండేవాడు కాస్త సంపూర్ణేష్ బాబుల. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు సీన్ పెర్ఫార్మెన్స్ లో డెవలప్మెంట్ చూపించాడు. ఇక డాన్సులు ఫైట్లు అదర కొట్టేశారు. కాకపోతే రే ఈ సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ లో కొంచెం శ్రద్ధ పెట్టాలరా. మరి హీరోయిన్ సోనారిక ప్రత్యేకంగా చెప్పడానికి ఒరే ప్రకాష్ రాజ్ గారు, ఒరే పాత్ర చిన్నదైనా ఇందులో ఎందుకో ప్రకాష్ రాజ్ గారు కొత్తగా కనిపించారా. పెర్ఫార్మెన్స్ కూడా కొత్తదనం చూపించారు కదా. ఆ తర్వాత రావు రమేష్, ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన మార్కులు ఆయన ఎంచుకున్నారు. ఆ తర్వాత కబీర్ సింగ్. ఒరే ఇలాంటి పాత్రకి ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్టే పెట్టి ఉండాల్సిందిరా. ఒరే మరి మన కట్కం పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆలి గారు ఎంట్రన్స్ అదిరిపోయింది. ఆ తర్వాత ఏమీ లేదు. కానీ కట్కం పృథ్వీ, పోసాని కృష్ణమురళిలు కనిపించినప్పుడు అలా నవ్వించారు. ఆ తర్వాత మన కాకినాడ రాజ్బాబు, తర్వాత కృష్ణ చైతన్య. వాళ్ళ పాత్రల కాళ్ళు పరిపూర్ణ న్యాయం చేశారు కదా. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ కింద సత్య, శ్రీనివాస్ రెడ్డి, సకలక్ శంకర్, మధునందన్ బ్రహ్మాండంగా చేశారు. మరి మిగతా పాత్రల్లో మన రఘు కారుమంచి, సారిక రామచంద్రరావు, అలాగే ప్రగతి గారు, పవిత్ర లోకేష్, శ్యామల, మరి తర్వాత మన రామప్రభ గారు, మన ఝాన్సీ గారు అందరూ చేశారా. నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అదర కొట్టేశారు కదా. ఫైనల్ గా కొసమెరుపు స్పెషల్ సాంగ్ లో బ్యాచులర్ బాబు అంటూ మన మిల్క్ బ్యూటీ తపన్నా కనిపించింది. షకీలా ఆ లుక్ లోని టకీలా తాగినంత కిక్ ఉంది. సేమ్ ఫీలింగ్. బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి రష్ హస్బెండ్ అవుతావు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎస్ఆర్ ప్రభాకర్ అందించిన మూల కథ సుందరపాణి. ఆ తర్వాత మన ప్రవీణ్ వర్మ, భీమినేని శ్రీనివాసరావు కలిసి అందించిన మాటలు సినిమాకి అండగా నిలిచి. ఆ తర్వాత గౌతమ్ రాజు గారు అందించిన ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. ఆ తర్వాత మరి విజయ్ ఉలకనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంది. వసంత్ అందించిన మ్యూజిక్ ట్యూన్స్ క్యాచ్ గా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ బాగా అలరిస్తాయి. చెప్పు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత భీమినేని సునీత గారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా క్యాప్టెన్ కథ, స్టోరీ డెవలప్మెంట్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం మన భీమినేని శ్రీనివాస్ గారు. సక్సెస్ఫుల్ చిత్రాలు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారు. రీమేక్ సినిమాలు అందించడంలో సిద్ధహస్తుడు. నిర్మాతగా, దర్శకుడుగా ఆయన మనకు అందించిన ఈ స్పీడ్ ఉన్నోడిని మంచి మాస్ ఎంటర్టైనర్ గా మనకు చూపించాలనే ప్రయత్నంలో ఫీల్ వర్కౌట్ చేయలేకపోయారు. ఏది ఏమైనా ప్రయత్నం మంచిది కాబట్టి శ్రీను గారిని అభినందిద్దాం. ఫ్రెండ్షిప్ కి బెండ్ అవుతా, ఫ్రెండ్ పేరు చెప్పి చీట్ చేస్తే బెండు తీస్తా. శత్రువు స్నేహితుడుగా మారడానికి ఎన్ని ఛాన్స్లైనా ఇవ్వచ్చు,
కానీ స్నేహితులు శత్రువుగా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. విజయవంతమైనటువంటి పరభాషా చిత్రాలని తెలుగు నేటివిటీకి దగ్గరగా మలచి తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో సక్సెస్లు అందుకున్నటువంటి దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఎన్నో రీమేక్ చిత్రాలు మనకు అందించారు. ఈసారి కూడా స్పీడ్ ఉన్నోడు అనే ఒక విభిన్నమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మరో పరభాషా చిత్రాన్ని రీమేక్ చేశారు. అయితే ఇందులో మాతృక కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందించాలని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి ఎంటర్టైన్మెంట్ని అయితే భారీగా అందించగలిగారు. కానీ అందులో ఉన్న ఫీల్ని మాత్రం పూర్తిగా వర్కౌట్ చేయలేకపోయారని చెప్పాలి. అయితే మాతృకకు సంబంధించినటువంటి కథలో ఉండే ఆత్మని కొంతవరకు మిస్ అయ్యారని చెప్పాలి. ఒక దశలో చూసుకుంటే ఈ కథని అసలు రీమేక్ చేయడానికి ఏముంది అని అనిపించేలా అనిపించింది. ఏది ఏమైనా ప్రయత్నం మంచిది చేసినప్పుడు, అంటే రొటీన్ సినిమాలకు దూరంగా విభిన్నమైన సినిమాని చేసే ఆలోచన, ఆ ఇష్టం, ఆ ఫ్యాషన్ ఉన్న దర్శకుడిగా భీమనేని గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇలాగే మరిన్ని మంచి ప్రయత్నాలు చేయాలని భీమనేని గారిని, ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అభినందిద్దాం. మరిన్ని మంచి ప్రయత్నాలు రావాలని ఆకాంక్షిద్దాం. మరి నగరంలో విడుదల మిగతా సినిమాలు ఏంటో చూసి వచ్చి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన భీమనేని సీన్ గారు, బెల్లంకొండ సీన్ గారు కాంబినేషన్లో వచ్చినటువంటి స్పీడ్ ఉన్నట్టు చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. నేను ఎప్పుడు స్పీడ్ ఉన్నానండి.